హాయ్ గైస్, వెల్కమ్ టు పూజేస్ టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు ఏంటి కొత్తగా కార్లో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుందన్నమాట. మేమైతే తిరుపతికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ వెళ్తే బాగుంటుంది, అన్నీ కవర్ చేయొచ్చు అనుకొని మేమైతే వెళ్ళామన్నమాట. తిరుపతికి వెళ్ళే ముందు ఇంకా వేరే ప్లాన్ అయితే ఉందన్నమాట. దాని ముందు ఇంకొక ప్లేస్కి వెళ్ళి దాని తర్వాత తిరుపతికి అయితే వెళ్ళాలి. మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మా పిన్ని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అనమాట. మార్నింగ్ అసలు 3కి 4కి లేవడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ 3కి వెళ్దాం అనుకుని 2:30కి అయితే లేచామన్నమాట. దాని ముందు రోజు అసలు నైట్ పడుకోలేదు. అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుకున్నాం అనుకుంటా. మళ్ళీ లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసరికి మేమైతే వెళ్ళామన్నమాట. ఒక 3 hours తర్వాత మాకైతే ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీడియో ఏంటిదంటే చాలా లాంగ్ అవుతుంది. కంప్లీట్గా 20-25 minutes ఉంటుంది కాబట్టి అలా లాంగ్ అయితే బాగోదు. చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కష్టం అవుతుంది, చూడడానికి మీకు కష్టం అవుతుంది కాబట్టి 10 minutes చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే అక్కడ తినేసి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే మేము బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే సెకండ్ టైం అనమాట నేను బీచ్కి వెళ్ళడము. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతంటే ఒక 2 years ఉన్నప్పుడు మా డాడీ 3-4 years ఉన్నప్పుడు అనుకుంటా, 2 years కాదు 3-4 years ఉన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళాడంట, చెన్నై బీచ్కి తీసుకెళ్ళాడంట మా డాడీ ఇంకా మా మమ్మీ. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా మేము వెళ్ళేసరికి లంచ్ టైం అలా అయితే అయ్యింది. ఇంకా ఒక దగ్గరికి అయితే ఆగామన్నమాట. మీల్స్ ఉంటుంది కదా, అక్కడైతే ఆగాము. అక్కడైతే నచ్చక ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చిన దగ్గర అయితే ఫుడ్ అయితే చాలా బాగుండే, అసలు అన్లిమిటెడ్ ఫుడ్, మొత్తం వెజ్ మీల్సే. టేస్ట్ కూడా చాలా బాగుండే. మేము మార్నింగ్ అనగా వెళ్తే ఇప్పటికీ ఇంకా మేము బీచ్కి అయితే వెళ్ళలేదన్నమాట. కొంచెం కన్ఫ్యూషన్ ఉంది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మ్యాప్ చూసి కూడా వెళ్తున్నాం కాబట్టి అలా కష్టమైందనమాట. అలా తిరిగి ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ చేయడానికి అయితే మీల్స్కి వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అసలు ఈ నాన్ వెజ్ ఇదంతా పక్కకు పెట్టేసి వెజ్ ఒకటే తినాలనిపించింది. తిరుపతికి వెళ్తున్నారు కదా అలానే అనిపిస్తుందిలే అనుకోవచ్చు. అలా అని ఏం కాదులే, కానీ నేను చికెన్ అంత ఎక్కువ తినలేను, అందుకే నేను వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఫుడ్ అయితే మాకు ఎంత కావాలంటే అంత వేశారు, ఇంకా మళ్ళీ కావాలన్నా కూడా వేశారు, అన్లిమిటెడ్ అనమాట. ఇంకా ఏ మీల్స్ కూడా నేను ఇప్పటివరకు పాపడాలు ఇలాంటివి వేయడం అయితే చూడలేదన్నమాట. ఇక్కడైతే వేశారు, ఇంకా అన్లిమిటెడ్గా పాపడాలు కూడా ఏదైనా సరే అన్లిమిటెడ్గా వేశారు. నేనైతే చాలా బాగా తిన్నాను అనమాట. నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అన్ని కర్రీస్ బాగున్నాయి, అంతా బాగుంది. తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మా చెల్లి వచ్చిందనమాట, అంటే మా పిన్ని వాళ్ళ కూతురు. తను మా కార్లోకి అయితే వచ్చింది. అక్కడ కొంచెం కంజెస్టింగ్గా ఉందని చెప్పేసి మా దగ్గరికి అయితే వచ్చిందనమాట. మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము. బీచ్కి వెళ్ళడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. ఇంకా ఎలా అయినా సరే వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. కానీ వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే ఇలా ఉండే అనమాట. మొత్తం గ్రీనరీ ఉండే. ఇదైతే ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో చాలా వరకు ఇలానే ఉంటాయి. అన్నీ కొబ్బరికాయ చెట్లు ఉంటాయి కదా. నేనైతే ఇలా కొబ్బరి తోట అంటారు కదా, అది సినిమాల్లో అలా చూడడమే తప్ప ఎప్పుడు చూడలేదు. మా సైడ్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇలా తోటలు అంటూ చాలా పెద్దగా ఉండవు. ఆంధ్ర సైడే ఇలాంటివి ఉంటాయి. చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉండే అనమాట. ఇంకా దాని ముందే మేము తినేసి వచ్చాం కదా, లంచ్ చేసాం. ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా కొద్దిసేపు అయితే అలా పడుకున్నాం అనమాట. చాలాసేపు పట్టింది మేము అసలు వెళ్ళడానికి. అట్లీస్ట్ మేము అక్కడి నుంచి వెళ్ళడానికి 30 minutes పట్టింది అనుకుంటా. ఇదైతే బీచ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అనమాట. అసలు మేము వచ్చామా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇలా ఉంది ఏంటి అని అనుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అసలు నేను మౌంటైన్స్ ఉన్నాయి అనుకున్నా, బట్ చూసేసరికి అదంతా వాటర్. బీచ్ వచ్చేసినాం చిక్కి.
ఇదన్నమాట మా ఫ్యామిలీ రియాక్షన్. ఇలా రియాక్ట్ అయ్యారు వాళ్ళైతే. నిజంగా మేమైతే అసలు అది మౌంటైన్స్ అట్లా అనుకున్నాము. వాటర్ ఉందని అయితే అస్సలు ఫస్ట్ నమ్మలేదు. చాలా ఎత్తుగా కనిపించింది. మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి కనిపించింది. అందుకే ఫస్ట్ అయితే నమ్మలేదు. ఇంకా ఫైనల్గా మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ వెళ్ళానంట. నా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను. పెద్దగా అయ్యాక ఇదే అనమాట ఫస్ట్ టైం. ఇంకా అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, ఇలాంటి మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచి వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవేళ మీకు కనుక ఇలా బీచ్కి ఇలా మంచి ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కజిన్స్ తోటే వెళ్ళండి. అలా అయితేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మంచి మెమరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మేమైతే చాలా హ్యాపీగా ఉండే మంచిగా చాలాసేపు ఆడుకున్నాం వాటర్లో. యాక్చువల్లీ ఇదైతే సీ కదా, మేము అసలు ఉప్పు ఉండవు అలా అనుకొని అసలు ఆ థాటే లేదు సీ అని. అదంతా మర్చిపోయాం. బీచ్కి వచ్చాము, ఎంజాయ్ చేయాలనుకుని వాటర్లోకి వెళ్ళాము. అక్కడ మునిగిన తర్వాత తెలిసింది వాటర్ అంతా ఉప్పు ఉండే. కొంచెం అయితే తాగేసాం కూడా. ఎవరైనా సరే బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బీచ్లో ఆడుకోవాలనుకుంటే మాత్రం పక్క వాటర్ తాగేసి వస్తారు. తాగకుండా రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉండే. అఫ్కోర్స్ సాల్ట్ వాటర్ ఎవరికి నచ్చదు, ఎవరు ఇష్టపడరు కూడా. ఇంకా కొద్దిసేపు నేను అలా కొన్ని వీడియోస్ తీసేసుకొని మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. యాక్చువల్లీ మేము సన్ రైజ్ టైంకి వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ మేము సన్సెట్ టైంకి అయితే వచ్చాం. ఎగ్జాక్ట్లీ అదే టైం కాదు కానీ దానికి దగ్గరలో ఇంకా అలాంటి టైంకి అయితే వెళ్ళామన్నమాట. కానీ ఎంజాయ్ అయితే చేసాం, మంచి హ్యాపీగా అనిపించింది. కానీ ఇలా వాటర్లో ఆడుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా వాటర్ వేవ్స్ వచ్చినప్పుడు అయితే మనం జంప్ చేయాలి. జంప్ చేయకపోతే లోపల మునిగిపోయినట్టు అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది. నేనైతే పడిపోయినా కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఇంకా నేనైతే యూట్యూబ్ కోసం కొన్ని వీడియోస్ అయితే అలా అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే చాలా వీడియోస్ తీసిన అనుకున్నా, బట్ ఏది తీయలేదు. చాలా తక్కువ తీసిన. అది లాంగ్ వీడియో అంతా ఎడిట్ చేసేటప్పుడే తెలిసింది నాకు. ఇంకా ఉన్న దాంతోటైనా చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే ఎడిట్ చేసేసాను అనమాట. చాలా టైం తీసుకున్నాను. ఎందుకో నాకు కొంచెం టయర్డ్గా అనిపించి నేనైతే ఇన్ని రోజులు టైం తీసుకున్నాను అనమాట. ఇది అనమాట మా బీచ్ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. మీకు బీచ్లో ఏదైనా మెమరీస్ ఉంటే కింద కమెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.